దేవాదేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. దేవుని వాక్యం మనల్ని ఆదరించేది. ఒకవేళ కలవరంతో మీరు ఒక ప్రాంతానికి వచ్చినట్టు వారైతే కనుక దేవుని వాక్యం మీ హృదయంలోకి రావటం ద్వారా మీ కలవరం అంతా దూరం అవుతుంది. ఒకవేళ భయం గుప్పిట్లో ఉండే ప్రాంతానికి వచ్చారా, దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. ఫర్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ us ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ బట్ హ్యాస్ గివెన్ us ద బోల్డ్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఎలాంటిదో తెలుసండి? పిరికితలంగా ఆత్మను ప్రభు మనకి ఇవ్వాల. ప్రభు మనకిచ్చిన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఒకవేళ నీ జీవితంలో ఓటమి భారంతో ఈ ప్రాంతంలో నువ్వు కూర్చున్నట్లయితే, అనారోగ్యంతో ఈ ప్రాంతంలో కూర్చున్నట్లయితే, సాతాడు చాలా చాలా ఆలోచనలు నీ మధ్యలో పెడుతుంటాడు. నీకు అనారోగ్యం కలుగుతుంది కదా, చచ్చిపోతావేమో, లేకపోతే నీ కుటుంబము గట్టెక్కలేదేమో, మీ బిడ్డలు ఒక రకంగా చెప్పారంటే వారు దిక్కుమాల వాళ్ళు అయిపోతారేమో అనేటువంటి సాతాడు కొన్ని ఆలోచనలు మీ హృదయంలో పెడతా ఉంటాడు. అవి దేవాదేవునికి సముఖానికి మనం వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా గొప్ప ధైర్యాన్ని పొందుకుంటాం. నా మటుకు నేను కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎంతగానో ఆదరించబడతానండి. గంటల తరబడి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని వాక్యం నన్ను ఆదరిస్తుంది, ధైర్యంతో నింపుతుంది. ముందుకు వెళ్ళటానికి అదొక మోటివేషన్ లాగా దేవుని వాక్యం ముందుకు నడిపిస్తుంది. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక స్తోత్రాలు పొందడానికి అర్హుడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము ప్రతినిత్యము కూడా విశ్వాసంలో అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతున్నాడు. మనం విశ్వాసంలో ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడలా మనం ఉండిపోకుండా దేవుని కార్యాలు మనం మెండుగా మన జీవితంలో చూడాలి అంటే విశ్వాసంలో అభివృద్ధి కావాలి మనకి. ప్రియుడ, నువ్వు ఆత్మలో వర్ధులుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధులుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాను అన్నాడు. ఈ రోజున శారీరకంగా మనం ఎదుగుదల చూసుకుంటాం కదండి. పిల్లలు పుట్టిన తర్వాత వారు రోజు రోజుకి వారిలో గ్రోత్ కనిపించాలా, లేకపోతే తల్లిదండ్రులుగా మనం బాధపడతాం. ఆ అబ్బాయికి 15 సంవత్సరాలు వచ్చింది కానీ ఇంకా పాకుతున్నాడు అనుకోండి, ఇంకా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులకు చాలా బాధ కలుగుతుంది కదా. అయ్యో, నా కుమారుడు సరిగ్గా ఎదగట్లేదే, ఇంకా వయసు పెరుగుతున్నా సరే మైండ్ మెచ్యూరిటీ లేదు, నిజంగా తనలో పరిపక్వత లేనప్పుడు తల్లిదండ్రులుగా మనం బాధపడతాం. అంతేగాని వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల మనకు కనపడుతుంది అనుకోండి, సో ఎమోషనల్గాను, ఆ తర్వాత సైకలాజికల్గా, సోషల్లీ, ఫిజికల్గా ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మనము సంతోషాన్ని కలిగి ఉంటాం. ఇన్ ద సేమ్ వే ఆత్మీయంగా కూడా మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు దేవుని సంఘానికి వచ్చి 10 సంవత్సరాలు అయింది, నీలో ఇంకా ఎదుగుదల లేదనుకోండి, నీలో ఇంకా ఏబిసిడీలలోనే ఉన్నావు అనుకోండి, అది దేవునికి నచ్చేటువంటి అంశం కాదు. నువ్వు ప్రార్థన చేయటంలో నీ యొక్క ప్రార్థనా సమయం పెరగాలి. దేవుని వాక్యాన్ని చదవటంలో నీ యొక్క సమయాన్ని పెంచుకోవాలి. విశ్వాసంలో నువ్వేమవ్వాలంటే అభివృద్ధి పొందాలని దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. నీవు విశ్వాసంలో అభివృద్ధి చెందాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ వాంట్ టు బి గ్రోన్ ఇన్ ఫెయిత్? ప్రైజ్ గాడ్. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే మీరు విశ్వాసంలో అభివృద్ధి చెందుతుంటారో అండి, దేవదేవుడు అన్ని ఆశీర్వాదాలు మీద కురిపిస్తాడు. అనేకమైన దీవెనలతో ప్రభు నింపుతాడు. ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి నువ్వు వస్తావు, ఆధ్యాత్మిక పరిపక్వతలోకి నువ్వు వస్తావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో మొదటగా మీ జీవితంలో మీరు ఆత్మానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించాలి. ఎలా ప్రారంభించాలి? ఆత్మానుసారంగా. చూడండి, శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంచుతారట, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంచుతారట. ఆలోచన చేయండి. శరీరానుసారులు ఎప్పుడు కూడా శరీరం కోసం ఆలోచన చేస్తారు. అంటే ఏం తిందాం, ఏం కట్టుకుందాం, ఏం ధరించుకుందాం, ఏం త్రాగుదాం, ఎలా సుఖించాలి అని ఆలోచించేటువంటి వారు శరీరానుసారులు ఎప్పుడు ఈ శరీరం కోసమే థింక్ చేస్తుంటారు. కానీ ఆత్మానుసారులు ఎలా ఆలోచన చేస్తారంటే, లోపల మనకు ఆత్మ ఉంది కదా, ఆత్మ అభివృద్ధి కోసం వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. దేవుని నామాన్ని మహింపరచాలని, ఆత్మ ఫలములు ఫలించాలని. సో వారి యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుంది? పై వాటి విషయంలో ఉంటుంది. ఎప్పుడు భూ సంబంధమైన విషయాల మీద వారు మనసు ఉంచరు, కానీ ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఆలోచన చేస్తుంటారు, ఆత్మీయులతో సహవాసం చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ప్రార్థనలో వారు ఎదగాలని ఆశపడుతుంటారు. అంటే మీ జీవితాల్లో విశ్వాస అభివృద్ధిలో నీవు ఎదగాలి అంటే విశ్వాస అభివృద్ధికి ఆ మెట్లు చెప్తా ఉన్నాను. ఒకటి, నువ్వు ఆత్మానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. రెండోదిగా, నువ్వు విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. నేను పిచ్చి ప్రేమల గురించి మాట్లాడట్లేదు, యవనస్తులారా, పిచ్చి ప్రేమల గురించి మాట్లాడట్లేదు, కానీ దైవికమైనటువంటి ప్రేమ. ప్రభు చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నీ దేవుడిన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నువ్వు ప్రేమించాలా.
దేవాదేవుడు మనందరినీ కూడా అధికంగా ప్రేమించారు. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్, అందును బట్టి ఈ సెంట్ ఈస్ ఓన్లీ బిగాటెన్ సన్, హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన మనతో పాటు మమేకం అయిపోయాడు. చూడండి, దేవుడు ఆత్మస్వరూపి, ఆయన గొప్పవాడు, మహోన్నతుడు, నిత్యుడగు తండ్రి, తన నోటి మాట సర్వాన్ని కలుగు చేసేటువంటి దేవాది దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి మనతో పాటు ఒక వ్యక్తి అయిపోయాడండి. ఈ యొక్క సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు నీ వలే నా వలే ఈ లోకానికి వచ్చేసాడు. ఆయన అంటే నీకు ఏ విధంగా నోరు ముక్కు కళ్ళు ఏ విధంగా ఉన్నాయో ప్రభుకు కూడా నోరు ముక్కు కళ్ళు ఉన్నాయి. అంటే నీ వలే శరీరాన్ని నా వలే శరీరాన్ని ధరించుకుని వచ్చేసాడు. సో ఆయన అప్రోచబుల్ అయిపోయాడు. ఎంత అందుబాటులోకి వచ్చేసాడంటే, నిజంగా గొప్పవాడు ఎంత అందుబాటులోకి వచ్చేసాడంటే నీతో పాటు జీవించడానికి, నిజంగా నీతో పాటు నివసించడానికి గొప్ప అందుబాటులోకి వచ్చేసాడు. చాలా మంది గొప్పవారి రోజున అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేయరండి, ఎందుకంటే లోకు అయిపోతాం అనుకుంటారు. చాలా మంది కొంత సెలబ్రిటీ స్టేటస్ రాగానే ప్రజల్ని దగ్గరికి రానివ్వరు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజల దగ్గరికి వస్తే లోకు అయిపోతాం అని చెప్పి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీరందరూ చాలా మంది చూస్తుంటారు. కానీ ప్రభు ఎప్పుడైనా అనుకున్నాడు అలాగా? ఈరోజు చాలా మంది విచారం, ప్రజలతో ఫోటో తీయించుకోవాలంటే 15,000 రూపాయలు తీసుకునేటువంటి కొంతమంది వ్యక్తులు మనకు కనపడుతుంటారు. నిజంగా వారితో భోజనం చేస్తే 1,00,000 రూపాయలు తీసుకునేటువంటి వారు ఉంటారు. నిజంగా వారికి ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి సంఘ పరిమాణాన్ని బట్టి గర్వించేటువంటి దేవుని సేవకులు కూడా లేదు. చాలా మంది హైదరాబాద్ అనే పట్టణం కావచ్చు, సో ఫోటో తీయించుకుంటే 15,000 రూపాయలు, ఆయనతో అయ్యగారితో భోజనం చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇవ్వటం. ఎందుకంటే వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళని కలవాలంటే మనకు 6 నెలలు 7 నెలలు పట్టేస్తుంది అపాయింట్మెంట్కి. 6 నెలలు 7 నెలలు. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభుతో పోల్చుకుంటే ఎంతటి వారు వీళ్ళు. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఎంత అందుబాటులోకి వచ్చేసాడండి. నువ్వు యేసు ప్రభు కనుక ఈ లోకంలో ఆయన ఉండే టైంలో నువ్వు ఉంటే కనుక ఆయన ముందు ఇంకే డిగ్రీలు పెట్టుకోలేదు. జస్ట్ వీ కెన్ కాల్ హిమ్ యాజ్ జీసస్. డాక్టరేట్ కానీ లేకపోతే రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ అని కానీ ఏం పెట్టుకోలేదు. కాల్ మీ జీసస్, నన్ను జీసస్ అని పిలవండి. ఇంక దాని ముందుకు ఏ డిజిగ్నేషన్స్ ఆయన పెట్టుకోలేదు. అంత అప్రోచ్ అయిపోయాడు ఆయన. చూసారు, అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పడి ప్రపంచంలో ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్ప దేవుడు మహోన్నతుడి ప్రపంచంలో ఉన్నారా? మరి అటువంటి దేవుడే మన శరీరాన్ని ధరించి రిక్తునిగా మారిపోయి దాసుని స్వరూపాన్ని ధరించి ఐఎమ్ సో అప్రోచబుల్ అని మాట్లాడుతుంటే, దేవుడు కొంత ఘనత ఇచ్చేటప్పటికి, దేవుడు కొంత పేరు ప్రఖ్యాతులు ఇచ్చేటప్పటికి వాళ్ళ బిల్డప్ మనం చూడలేకపోతున్నాం ఈ రోజున. మ్యాక్సిమం ఎంత అందుబాటులో, నిజంగా ప్రభుతో పోల్చుకుంటే ఎంత తోడని ఈ ప్రపంచంలో ఎంత తోడండి. అది చేద్దాం, అది ప్రేమ. అందులో ఏం కనపడుతుంది ఏమండి? అందులో ఏం కనపడుతుంది? ప్రేమ కనపడుతుంది. మనం కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలి. హల్లెలూయా.